మాట్లాడారాదు లేకపోతే మేలకొని కూర్చుంటాం సార్. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసి ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు లెక్క పెట్టుకుంటూ పోతూ ఉంటే ఇంకా లెక్కలకు రానటువంటి ఎన్ని విషయాలు ఉన్నాయో. ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసుకొని లొంగ తీసుకొని భయపెట్టి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి పెట్టి వీళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలు ఎలా ఉన్నాయంటే, ఒక ఆయన స్టేజీ మీద ముద్దన్న పెట్టుకోవాలి, కడుపన్న చేయాలంటే ఈయనేమో 5 సార్లు అబార్షన్ చేపించాడు. పవన్ కళ్యాణ్ గారిని నిన్న ఈరోజు ప్రెస్ మీట్ లో ఏదో విలేకరులు అడుగుతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు మేలకొండ పోతారు. ఎందుకు మేలకొండ పోవాలా? మరి మొన్న తిరుపతి లడ్డు గురించి అట్లా మా వార్త ఏదో ఒకటి వచ్చిందో రాలేదో ఎమ్మటే లుంగి ఎగ్గొట్టి ఎమ్మటే పోయి మెట్ల గారికి వచ్చాడు కదా. మరి అలా పోయి ఏదో తల్లి పాదాభివందనం చేసి అమ్మా ఏదో తప్పు జరిగినదని అన్నారు, ఇమీడియట్ గా అతన్ని పక్కన పడేస్తున్నామని చెప్పేసి ఓ తల్లికి దండం పెట్టినట్టయితే నిజంగానే అనుకోవచ్చు. ఇవాళేమో 3 men కమిటీ విచారణ వేస్తారంట. 120 కోట్ల హిందువులకు సంబంధించిన మనోభావాలకేమో ఎమ్మటే లుంగి ఎగ్గట్టి మెట్లు ఎక్కి అడుగుతారు. అంటే ఇక్కడ వారికి సంబంధించినటువంటి వారిని కాపాడటమే పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి కానీ చేసేది. డీప్ ఫేక్ అంటున్నారు. అసలు ఇదంతా ఫేక్ పార్టీ, ఫేక్ కూటమి కదా ఇది. అసలు డీప్ ఫేక్ అనేది అవసరమేముంది సార్? వీళ్ళు ఎక్కడ చేసినా ఇప్పుడు చెప్తా ఉన్నారు అన్ని కార్యక్రమాలకి దూరంగా పెట్టామని. ఏ కార్యక్రమానికి? కిరణ్ రాయల్ గారికి ఏమైనా పర్మిషన్ ఇచ్చారా? మన ప్రెస్ మీట్లకు రావట్లేదా? మన డిబేట్లకు రావట్లేదా? ఉంటే ఇదంతా కూడా ఒక సబ్జెక్ట్ నడపడానికి చేస్తారు. ఆ అమ్మాయి కన్నీళ్ళ పర్యవంతమయ్యి బాధపడతా ఉండి అరే నన్ను కారులో రేప్ చేశారయా అని చెప్పేసి ఎస్ఐ దగ్గర నుంచి ఎస్ఐ, డిఎస్పీ, సిఐ, ఎస్పీ దగ్గర కూడా కంప్లైంట్ ఇస్తే పలకపోతుంటే, కంప్లైంట్ తీసుకోపోతుంటే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఒక లెటర్ రాస్తారు. మానసికమైనటువంటి ఆలోచనని లేకపోతే ఇలాంటి వాటన్నిటిని కూడా దూరంగా ఉండండి అని. అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్ని విషయాలు తెలుసు అన్నది అధికారికంగా రిలీజ్ చేసిందే కాదు. అంతేకాకుండా ఆ అమ్మాయి నాది తీసుకోవట్లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి సంబరాలకు వెళ్తే అక్కడికి వెళ్ళి కలిసి మహిళ బాధ చెప్పుకుంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఎన్ని రోజులైంది సార్ సంక్రాంతి అయిపోయి ఇప్పటికి? ఇన్ని రోజులు పట్టించుకోకపోతే ఆ అమ్మాయి ఆవేదన ఎక్కడ చెప్పుకోవాలి? సోషల్ మీడియా వేదికగా ఆవేదన చెప్పుకుంది సార్. ఇలా సిగ్గు విడిచి ఇలా ఆంధ్రప్రదేశ్ లో మహిళలు వారి మానాన వారు బ్రతికేటటువంటి అవకాశమే లేనటువంటి పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా జరిగినవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని రేపులు జరిగినాయి, ఎన్ని మర్డర్లు జరిగినాయి, వీటన్నిటిని పట్టించుకోకపోవడం వల్లనే కదా మీ ఎమ్మెల్యేలకి ఇన్ని కొమ్ములు వచ్చింది. అదే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం లేకుండా రాజ్యంలాగా నడిస్తే ఈరోజు ఇలాంటి కర్మలు వచ్చాయా? ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏదో ప్రెస్ మీట్ కానించి అట్టు వెళ్ళిపోగానే సరిపోదు. ఇలా రాష్ట్రంలోని ప్రతి మహిళ బాధపడతా ఉంది ఆ అమ్మాయి విషయంలో. 5 సార్లు అబార్షన్ చేపించేంత మరి తిక్కతనంగా ఎందుకు ఆయన చేసి ఇవాళ నాకు సంబంధం లేదని అంటాడు? పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మాట్లాడేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా, చెప్తుంది కదా ఆ అమ్మాయి. అంటే పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు కాబట్టే ఈ రోజు ఆ అమ్మాయి బయటకు వచ్చి ఆ అమ్మాయి న్యాయం చేయమంటుంది. వీళ్ళు చెప్తారు 25 కోట్ల రూపాయలు హనీ ట్రాప్ వేశారంట. హనీ ట్రాప్ ఇవన్నీ కూడా మీడియా వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి ముచ్చట్లు. హనీ ట్రాప్ అనో లేకపోతే డీప్ ఫేక్ అనో. అరే జరిగినటువంటి మహిళలకు జరిగినటువంటి దాన్ని అందరూ తీవ్రంగా ఖండిద్దాం. తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు భుజాలు వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యేని. అట్లాంటిది ఏమీ లేదు, విచారణ చేశాం. తర్వాత మీరేం చేశారు? మీ హయాంలో మీరేం చేశారు? నువ్వు మాట్లాడాలా? ముందే పర్మిషన్ తీసుకున్నావు 10 నిమిషాలని ఆగును. తర్వాత చెప్తున్నారు, మీరే నిర్ణయం తీసుకున్నారు. లక్ష్మీకాంత్ నేను ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఎందుకు అనవసరం టైం వేస్ట్? ఎమ్మెల్యే గారిని తీవ్రంగా మందలించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కాపాడుతున్నారు ఈ రాష్ట్ర మహిళల. సరే చూద్దాం. సరే చిన్నప్పరెడ్డి గారు ఇప్పుడు వీడియో కాదు, వినండి చిన్నప్పరెడ్డి గారు, ఏదైనా సరే మనం వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది వీడియోలు ఆవిడ పెట్టారు, ఈయన పెడుతున్నారు, మధ్యలో ఇంకొక ఆయన వచ్చి ఆయన ఏదో చూపిస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అన్నది అవర్స్లో తేలదు కదా. ఇది
వారం రోజులు అన్నది ఓ పెద్ద ఏం కాదు, 3 సంవత్సరాలే మనం ఎలా చిటికేస్తే అయిపోతుంది అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా పెద్ద పెద్ద నాయకులు. వారం రోజులు ఏముంది, ఇలా తిప్పితే తిరిగిపోద్ది. సో ఆ తర్వాత ఇందులో వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఒకసారి బయటికే రాకపోవాలి, బయటకు వచ్చిన తర్వాత నిజాలు తెలియకుండా ఏముంటది, నిజాలు తెలియకుండా వాళ్ళు దాయాలు చూసినా మీరు కూడా పాలన సాగించిన వాళ్ళు కాబట్టి, మీకు ఆఫీసులు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఆ నిజాలు ఒకవేళ